ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, శాసనసభ్యులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడటం కోసం, సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం సైనికులు అవసరమని, అలాంటి సైనికుల్లో ఐ ఫోకస్ కూడా ఒకటని కిషన్ రెడ్డి అన్నారు. సద్గురు శివానందమూర్తి చూపిన మార్గంలో నడుస్తూ యువశక్తి, మహిళా శక్తితో ముందుకు పోతున్న ఐ ఫోకస్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ సమాజంలో మనుషుల్లో మానవత్వం పెంపొందించడానికి ఐ ఫోకస్ గొప్ప ప్రయత్నం చేస్తోందన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐ ఫోకస్ కు హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక ఆదివారాన్ని ఖర్చు పెట్టేంత గొప్ప ఆలోచన చేసింది మన ఐ ఫోకస్. ముఖ్యంగా ప్రతి నెల మొదటి ఆదివారాన్ని ఐ ఫోకస్ సూపర్ సండేగా నిర్వహిస్తూ వచ్చింది. నేను ఎన్నో విజయగాథలు విన్నాను. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని కొందరు, ట్యాంక్ బాండ్ మీద ఇంకా దుక్కుదామా అని ట్యాంక్ బాండ్ కొనల దాకా వెళ్ళిన వాళ్ళను, నిరాశ నిస్పృహలతో కొట్టుబిట్టాడుతున్న వాళ్ళను ఎంతోమందిని ఐ ఫోకస్ తన ఒడిలో పెట్టుకున్నది. జీవిత ధర్మాన్ని బోధించింది, వారిలో చైతన్యాన్ని రగిలించింది, వారికి ఉన్నతమైన జీవితాన్ని చూపించింది మన ఐ ఫోకస్. దిస్ ఈజ్ ద రియల్ ప్రోగ్రామ్. ప్రభుత్వాలు చేయలేని పని. జనరల్గా వాసుదేవ శర్మ గారి ఉపన్యాసంలో నేను విన్నాను, ఎంతసేపు ఈ ప్రభుత్వం నాకు అది చేయలేదు, లేదా ప్రభుత్వం నాకు ఇంకేమో ఇవ్వలేదు, నాన్నగారేదో ఇవ్వలేదు, బంధువులేదో ఇవ్వలేదు, ఇంకెవరో ఏదో ఇవ్వలేదు అని ఎదుటి వారిని నిందిస్తూ జీవించడం కాదు. నువ్వు సమాజానికి ఏం చేస్తావో ఆత్మీయ కుటుంబ సభ్యులను సంపాదించుకొని 18 వసంతాలు పూర్తి చేసుకొని 19వ వసంతంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది ఒక గొప్ప ప్రయత్నం. చాలామంది నేను అనుకుంటే సాధ్యమవుతుందా, నా ఒక్కడితో ఇది అవుతుందా అని ఎంతోమంది మనలో మనం తపనపడుతూ ఆగిపోతూ ఉంటాం. కానీ సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో ఈ సమాజంలో మానవ విలువలు పెంచాలని, మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించాలని చేసిన ఒక గొప్ప ప్రయత్నం మన ఐ ఫోకస్. రోజు రోజుకు విలువలు పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనుషుల్లో విలువలు పెంచేటువంటి ఒక మంచి ప్రయత్నం ఐ ఫోకస్ మన వాసుదేవ శర్మ గారి నేతృత్వంలో ముందుకు పోవడం నాకెంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉత్ప్రేరకాన్ని కూడా అందించిందని చెప్పుకోగలుగుతారు. బడిలో పంతులేమో పాఠ్యపుస్తకాల్లోని పాఠాన్ని చెప్తారు, గుడిలోని పంతులేమో వేదాల్లోని సారాన్ని చెప్తారు. మన ఐ ఫోకస్ మిషన్లోని ఈ పంతులు గారేమో మానవ జన్మకు సార్థకతను బోధిస్తారు. ఐ ఫోకస్ అంటే ఇది ఒక గుడి, ఇది ఒక బడి. సద్గురు శివానందమూర్తి గారు చూపించినటువంటి మానవీయ విలువల ఒడి. ఆదివారం వస్తుందంటేనే ఏం చేద్దాం, ఈ ఆదివారం ఏ సినిమాకి వెళ్ళాలి, ఎక్కడ పిక్నిక్ వెళ్ళాలి, ఈ ఆదివారం ఎలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకునే రోజులు. కానీ ఈ